నమస్తే ఆర్వీఎస్ న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే కూన రవికుమార్ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని కేజీబీవీ ప్రిన్సిపల్ కన్నీరు మున్నీరు కావడం దళిత ప్రజా సంఘాలకు ఆగ్రహానికి గురిచేశాయి. స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు గడిచినా ఒక మహిళకు రక్షణ లేకుండా పోవడం శోచనీయమని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొనెల రమేష్, రాష్ట్ర అధ్యక్షుడు కొత్తకోట రామ్మూర్తి తీవ్రంగా ఖండిస్తూ తనకు జరిగిన అక్రమ బదిలీ తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తుంది. లేకపోతే జిల్లా వ్యాప్తంగా కలిసి వచ్చే ఉపాధ్యాయ సంఘం, దళిత ఆదివాసీ ప్రజా సంఘాలతో పోరాడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని లయన్ డాక్టర్ పైడి సింధూరా అన్నారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో స్థానిక డే అండ్ నైట్ కూడలి సింధూరా హాస్పిటల్ ఆవరణలో ఉచిత మధుమేహ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. లయన్ డాక్టర్ పైడి సింధూరా, డాక్టర్ మొదల వలస మురళీకృష్ణ, ప్రముఖ నరాల వైద్య నిపుణులు ఆమర కార్తిక్ శిబిరంలో పాల్గొని రోగులకు, వృద్ధులకు మధుమేహ పరీక్షలను నిర్వహించి ఉచిత మందులను అందజేశారు. అనంతరం నరాల వైద్య నిపుణులు అమర కార్తిక్ సోమవారం మాట్లాడుతూ సరైన జాగ్రత్తలతో మధుమేహ వ్యాధిని నివారించవచ్చని, ముందుగా వ్యాధిని గుర్తించగలిగితే మధుమేహాన్ని అరికట్టవచ్చన్నారు. తరచుగా మూత్ర విసర్జన, బరువు తగ్గటం, అలసట, నెమ్మదిగా నయమయ్యే గాయాలు, పునరావృతమయ్యే ఇన్ఫెక్షన్లు, ఆకలి, తరచుగా నీరు త్రాగవలసి రావడం, కళ్ళు మసకగా కనబడడం వంటివి మధుమేహం యొక్క సాధారణ లక్షణాలని అశ్రద్ధ చేయకుండా వైద్యుడిని సంప్రదించి రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకోవడం మంచిదన్నారు. ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని, బలమైన ఆహారంతో పాటు కూరగాయలను, పండ్లను తీసుకోవాలని, దినచర్యలో వ్యాయామానికి కొంత సమయాన్ని కేటాయించగలిగితే ఆరోగ్యం పదిలమని, ప్రతి నెలలో ఒకరోజు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో ఉచిత మధుమేహ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూర తెలిపారు. అనంతరం జిల్లా మెంబర్షిప్ చైర్పర్సన్ నటకుల మోహన్, ఎన్విరాన్మెంట్ జిల్లా చైర్మన్ పొన్నాడ రవికుమార్, కార్యదర్శి టెక్కన్ రామ్ గోపాల్, ఉపాధ్యక్షులు బోగిల ఉమామహేశ్వరరావు మధుమేహ వ్యాధిని ఎలా అదుపులో ఉంచుకోవాలి, ఆహారపు అలవాట్ల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను రోగులకు వివరించారు. నగర కళింగ కోమటి సంఘ అధ్యక్షుడిగా కోరాడ హరిగోపాల్ ఎంపికయ్యారు. పదవి కోసం పలువురు పోటీ పడగా చివరికి కోరాడ హరిగోపాల్, ఊగ్నా సర్వేశ్వరరావు, కోరాడ రమేష్ మధ్య పోటీ ఏర్పడింది. ఆదివారం కళింగ వైశ్య సంఘం సమావేశం నిర్వహించగా రాష్ట్ర జిల్లా సంఘ నాయకులు హాజరయ్యారు. రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ప్రత్యేకంగా సమావేశమై హరిగోపాల్ను నగర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. సర్వేశ్వరరావు, రమేష్లకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వగా, హరిగోపాల్ ప్రస్తుతం వర్తక సంఘం అధ్యక్షుడిగా ఇప్పటికప్పుడు 3 సార్లు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు హరిగోపాల్ మాట్లాడుతూ, నగర కళింగ కోమటి సంఘానికి వన్నె తెస్తానని, నా మీద నమ్మకంతో అతి పెద్ద బాధ్యతను అప్పజెప్పిన కళింగ వైశ్య సంఘం ప్రతినిధుల బృందానికి, రాష్ట్ర జిల్లా సంఘ నాయకులకు, తోటి మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలని అన్నారు. ఈ సందర్భంగా నగర ప్రముఖులు, వక్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, టీడీపీ నాయకులు తదితరులు నూతన కమిటీ అధ్యక్షునిగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం, గ్రామీణ పిల్లలకు విద్యా హక్కు కల్పించడం పుణ్యకార్యం. అలాంటి కర్తవ్యాన్ని నిర్వర్తించే సమయంలో ఒక వ్యక్తిగత వ్యతిరేకతతో లేదా తప్పుడు ఆరోపణలతో నాయకుడి ప్రతిష్టను దెబ్బతీయడం సమాజానికి నష్టం చేస్తుందని, నిజం నిజాయితీ ఎప్పటికీ గెలుస్తుందని ప్రముఖ సామాజికవేత్త, పొలిటికల్ అడ్వైజర్, అనాలసిస్ట్ హరికృష్ణ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. రోజు కూన రవికుమార్ మీద జరుగుతున్న తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రిన్సిపల్ సౌమ్యకి గతంలో సస్పెండ్ అయిన చరిత్ర ఉందని, తను చేసిన తప్పుడు ఆరోపణలు భవిష్యత్తు తరాల పిల్లల మీద ప్రభావం పడడమే కాక అక్కడున్న పిల్లల ప్రవర్తన స్థాయిలో కూడా మార్పు వచ్చే పరిస్థితి ఉందన్నారు. విద్యారంగంలో మార్పులు చూడాలని ప్రోత్సాహంతో ముందుకు తీసుకెళ్లి ఒక ఉన్నత స్థానంలో పాఠశాలను నిలబెట్టాల్సింది పోయి ఇటువంటి మాటలు ప్రస్తావనతో ఆ స్థానానికి అగౌరవం తెస్తున్నారని, విద్యా సంస్థలు అనేవి విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉండాలి తప్ప రాజకీయ దురుద్దేశాల కోసం కాదని ప్రజలు నిజాన్ని గ్రహించి అవాస్తవాల్లో తేడా గుర్తించి తమ పిల్లల భవిష్యత్తును రక్షించుకోవాలని అన్నారు. ఈరోజు అన్నమయ్య జిల్లా తంబాలపల్లి తాలూకా పర్యాటక కేంద్రమైన ఆర్సీ హిల్స్ నందు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతిని బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతిని ఒక పండుగలాగా జరుపుకోవడమైనది. ఆయన దేశానికి చేసినటువంటి సేవలను మెమోరీ వేసుకుంటూ, అదేవిధంగా నాయకుల పట్ల, కార్యకర్తల పట్ల, వాజ్పేయికి దేశం పైన ఉన్నటువంటి భక్తి పైన అందరూ పాల్గొని ఈరోజు వాజ్పేయి వర్ధంతిని భారీ ఎత్తున జరుపుకోవడమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కోఆపరేటివ్ సెల్ గోపాల్ రెడ్డి మరియు పులి నరేంద్ర, అదేవిధంగా కిరణ్ కుమార్, కావడి రవీంద్ర, గోరింట రమేష్, జిల్లా కార్యదర్శి శోభ, మండల కార్యదర్శి స్వప్న, కురబలకోట మండల కార్యదర్శి కరుణాకర్ రెడ్డి, బి కొత్తకోట రాము ఇంకా చాలా మంది పాల్గొన్నారు. అటల్ బిహార్ గురించి మాట్లాడడం జరిగింది.
గుండె సంబంధిత వ్యాధులకు అత్యాధునిక చికిత్స మిత్ర హార్ట్స్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ ఓబుల్ రెడ్డి హాస్పిటల్ అధినేత ఓబుల్ రెడ్డి సర్పవరం జంక్షన్ వద్ద నూతనంగా మిత్ర హార్ట్ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవం. డాక్టర్ ఓబుల్ రెడ్డి హార్ట్ కేర్ హాస్పిటల్కి అనుబంధంగా సర్పవరం జంక్షన్ వద్ద నూతనంగా మిత్ర హార్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లిమిల్లి శేషారెడ్డి విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభం చేశారు. రెండవ లేబ్ను సూద్ యూరాలజీ హాస్పిటల్ అధినేత విఎస్ రావు, చార్టెడ్ అకౌంటెంట్ బోడా ఆనంద్ కుమార్ బోడా రామం ఆడుకో ప్రారంభించారు. విశిష్ట అతిథులుగా అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సతీ సూర్యనారాయణ, ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మిత్ర హాస్పిటల్ ఓపెనింగ్కు వచ్చినటువంటి అశ్రద్ధ మహారథులకు, మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు. మిత్ర హాస్పిటల్ అనేది డెడికేటెడ్ కార్డియాక్ హాస్పిటల్తో పాటు జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, దాంతోపాటు అడ్వాన్స్డ్ సిటీ సర్జరీ అంటే బైపాస్ వాల్ రిప్లేస్మెంట్కు డెడికేటెడ్గా అత్యాధునిక పరికరాలతో విత్ ఏ టెక్నాలజీతో మొట్టమొదటిసారిగా మన కాకినాడలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఈ క్యాథ్ ల్యాబ్ ప్రారంభించబడింది. ఈ సేవలు కాకినాడ ప్రజలతో పాటు దాని సరౌండింగ్ విలేజెస్ అన్ని ప్రాంతాల వారికి ఉపయోగపడతాయని మేము కోరుకుంటున్నాము. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ రోజుకు అంటే మేము చదువుకునేప్పటికీ ఇప్పటికీ ఈ గుండె జబ్బులు అనేది విపరీతంగా పెరిగిపోతున్నాయి. అప్పుడు ఒక ల్యాబ్ ఉంటే, ఒక క్యాథ్ ల్యాబ్ ఉంటే సరిపోయేది కాస్త ఇప్పుడు 6-7 ల్యాబ్లు అయిపోయినా కానీ ఎవరికి పని తీరికైతే లేదు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ల్యాబ్లో 3 డాక్టర్లు ఉన్నా కానీ ఎవరూ ఖాళీగా ఆ లెవెల్లో జబ్బులు అనేటివి పెరిగిపోయినాయి. వీటన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే మన ఆహార అలవాట్లు, మన లైఫ్ స్టైల్ చేంజ్ కావడం వల్ల విపరీతంగా పెరిగిపోయింది. దీంట్లో సొసైటీతో పేషెంట్తో పాటు డాక్టర్స్కు బర్డన్స్ పెరిగిపోయినాయి, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువపోయినాయి. వీటిని జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకునే దానికంటే నివారించుకోవడం అనేది చాలా 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 ముఖ్యము. కాబట్టి మన ఆహార అలవాట్లు అన్నీ జాగ్రత్తగా చూసుకుంటే మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాకపోతే మాకు జబ్బు వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము. ఎంత ఎర్లీగా అంటే మినిట్స్ అనమాట. హార్ట్ డిసీజులు ఏంటంటే ప్రతి నిమిషము ఇంపార్టెంట్, ఏ నిమిషము ఎక్కువ కాదు. కాబట్టి మనం ఎంత త్వరగా వైద్యం చేసి ఎంత త్వరగా ఉంటే అంత మంచి అవుట్కమ్స్ అనేది ఉంటాయి. ఈ అవకాశాలు మీకు అన్ని అడ్వాన్స్డ్ సౌకర్యాలతో మిత్ర హాస్పిటల్ ఏంటంటే క్యాథ్ ల్యాబ్, దాంతోపాటు సిటీ థియేటరు, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ థియేటరు, ఆల్ ఎమర్జెన్సీస్ ఎక్సెప్ట్ ట్రామా అంటే యాక్సిడెంట్లు తప్ప మిగతా అన్ని వాటికి మా మిత్ర హాస్పిటల్ అనేది 24/7 అత్యాధునిక వైద్య సదుపాయాలతో మేము సేవ చేసుకుంటామని తెలియజేస్తున్నాం. ఆరోగ్యశ్రీ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సార్, ఒక 2-3 నెలల్లో ఆరోగ్యశ్రీ మేము అప్లై చేస్తాము. ఆరోగ్యశ్రీ కానీ వాళ్ళు వచ్చి పర్మిషన్ చూసుకొని మొత్తం ఏ ఎక్విప్మెంట్స్ ఉన్నాయన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళు ఇవ్వడం జరుగుద్ది. వన్స్ ఆరోగ్యశ్రీ వస్తే మాకు ఇంకా ఇబ్బంది లేకుండా ప్రతి చిన్న పేద కానించి ఎవరికైనా జబ్బే అండి, అది పేద రిచ్ అనేది తేడా ఉండదు. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చే అందరికీ ఒకటే హార్ట్ అటాకే, దాంట్లో అయితే వేరే ఉండదు. కాబట్టి మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏ ఒక్కరు కానీ ఈ వైద్య సదుపాయం లేకుండా ఇబ్బందిగా జరగకూడదు. అందరికీ మనకు వైద్య సదుపాయాలు అయితే కలిపి వెళ్తే మా మోటో. ఆరోగ్యశ్రీ కానీ మేము వీలైనంత త్వరగా తీసుకొచ్చి అందరికీ మేము అందుబాటులో ఉండేట్టుగా చూసుకుంటాం. మిత్ర హార్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెనింగ్కి విచ్చేసిన గౌరవనీయులైన అతిథులందరికీ నా నమస్కారాలు అండ్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలండి. మిత్ర హార్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మెయిన్ మోటో వచ్చేసి ప్రతి గుండెకి సంబంధించిన ప్రతి దానికి ఇక్కడ వైద్యం అందేలాగా హై అండ్ ఎక్విప్మెంట్ కానీ అడ్వాన్స్డ్ సౌకర్యాలతో మేము ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సేవలు, లేజర్ చికిత్సలు కూడా మా హాస్పిటల్లో అందుబాటులో ఉంటాయండి. 24 గంటలు ఐసీయూ సదుపాయాలతో కంప్లీట్ కేర్ ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. నా పేరు డాక్టర్ భార్గవి అండి, నేను జనరల్ సర్జన్. స్ఫూర్తి ప్రదాత పవన్ చే
పురస్కారం గొప్ప అనుభూతి, గొప్ప మానవతావాది, స్ఫూర్తి ప్రదాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఉత్తమ సేవ పురస్కారం అందుకోవడం జీవితాంతం మర్చిపోలేని ఒక అనుభూతి అని అడబాల ట్రస్ట్ నిర్వాహకులు అడబాల రత్న ప్రసాద్ పేర్కొన్నారు. రమణయ్యపేటలో కాకినాడ నగర శాఖ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు దిశ కమిటీ సభ్యులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో అడబాల రత్నప్రసాద్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల వెంకటేశ్వరరావు, రాజా, కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు అడబాల సత్యనారాయణ, కాకినాడ సిటీ జనసేన పార్టీ ఉపాధ్యక్షుని, అలాగే కాకినాడ జిల్లా దిశ కమిటీ మెంబర్ని. ఈరోజు చాలా ఆనందంగా గర్వంగా ఉంది. రెండు ఒకే భావాలు ఒకే రోజు ఎందుకు వచ్చినాయంటే, మా సోదరులు అడబాల రత్నప్రసాద్ గారికి గౌరవ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఉత్తమ సేవా కార్యక్రమాలు చేసినందుకు అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మేము చాలా గర్విస్తున్నాం. ఎందుకంటే మా ఇంటి పేరు అడబాల అయినా సామాజిక సేవ కింద ఆయన ఇంటి పేరు మారిపోయింది. ఏ రోజు చూసినా ఏదో సేవలో ఉంటున్నారు. ఈరోజు ఇక్కడ ఉన్నారు, సాయంత్రం చూస్తే బోట్ క్లబ్ దగ్గర చేస్తున్నారు. అలాగే మమ్మల్ని కూడా పరిగెట్టించి ఈ కార్యక్రమాలు చేస్తారని తమ్ముడని పిలుస్తాం. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మా వంశంలో కానీ మా ఇంటి పేరు గల వాళ్ళు కానీ ఇంత గొప్ప సామాజిక సేవ చేసేవాళ్ళు ప్రథముడు ఈయనే. తర్వాత ఈయన ఆదేశాలతో ఆచరించి మేము సేవలు చేస్తామని చెప్తే మా వంశానికి మంచి సేవా కార్యక్రమాలు చేసే ఉత్తమమైన మా అడబాల రత్నప్రసాద్ అన్నయ్యకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంత మంచి అడబాల రత్నప్రసాద్ అనే ఒక సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తి కాకినాడలో ఉన్నారని గుర్తించి వీరు అవార్డు ఇచ్చినందుకు తమ సంతోషాన్ని తెలియపరిచిన మా రూరల్ ఎమ్మెల్యే గారు పంతో నానాజీ గారికి, అలాగే మా ఎంపీ గారు తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారికి, అలాగే సానా సతీష్ గారికి, మా రాజ్యసభ సభ్యులు, వీరందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంతో గర్వంగా ఉంది. అలాగే కొండబాబు గారు కూడా అడుగుతుంటారు మమ్మల్ని, మీ అన్న ఏం చేస్తున్నారు, ఏ కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మా కాకినాడ జిల్లా అధ్యక్షులు మన బాబు గారు, తుమ్మల బాబు గారు, కాకినాడ సిటీ అధ్యక్షులు మన తోట సుధీర్ గారు, వీరు కూడా చాలా ఇష్టపడే వ్యక్తి. అటువంటి వ్యక్తికి తమ్ముడుగా ఉన్నందుకు, ఆయన సేవా కార్యక్రమాలు పాలు పంచుకున్నందుకు మేము కూడా చాలా ఆనందపడుతూ గర్విస్తూ ముగిస్తున్నాం. నా పేరు అడబాల రత్నప్రసాద్, రమణపేట మాజీ సర్పంచ్ని. అదేవిధంగా బోటుకల్ వాకర్ సంఘం ప్రెసిడెంట్ కింద బోటుకోపు పార్కులో 2011 నుంచి కూడా అనేక వైద్య శిబిరాలు నిర్వహించి వాకర్స్ అందరూ కూడా ఎంతో ఉపకారమైన పనులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ రమణపేట గ్రామంలో 1995 నుంచి కూడా సేవా కార్యక్రమం చేయడం అనేది దగ్గర నా 40 సంవత్సరాల నుండి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా అడబాల ట్రస్ట్ తరఫున కూడా పలు కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ యొక్క సేవను గుర్తించి మరి మన మానవతావాది గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అన్నమాట. అంటే నిత్యం ఆయన గుప్తదానాలు చేస్తూ ఎంతోమందికి, అంటే రాజకీయ నాయకులు చాలామంది రాజకీయాలు వచ్చారంటే వాళ్ళ సంపాదన జయంగా ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు వారి కష్టార్జితం అంటే సినిమాలో నటిస్తూ వచ్చిన ఆదాయంలో మరి గుప్తదానాలు చేస్తూ ఎంతోమందికి సేవా తత్పడి కింద ఆయన గుప్తదానాలు చేస్తూ దానకరుడి కింద ఆయన పేరుగాంచారు. అటువంటి ఉత్తమ వ్యక్తి చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మరి ఈ అవార్డు రావడానికి మరి మన కాకినాడ గ్రామీణ శాసనసభ్యులైన శ్రీ పంతో నానాజీ గారికి, అదే ఎంపీ గారికి, రాజ్యసభ్యులైన సానా సతీష్ అందరు కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను పీటీ గారికి, అలాగే సిటీపీ గారికి, ఎంపీ గారికి, జిఓ గారికి, అలాగే పెద్దల సెక్రటరీ గారికి, వీరబాబు గారికి, అలాగే అనిల్ గారికి, పెద్దలందరికీ కూడా నమస్కారం. అడబాల సేవలు అభినందనీయం. నిత్యం సామాజిక సేవలో తరించే సామాజిక సేవా పరాయణుడు అడబాల రత్నప్రసాద్ అని ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ గౌరీ శేఖర్ పేర్కొన్నారు. రమణయ్యపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో అడబాల రత్నప్రసాద్, డాక్టర్ గౌరీ శేఖర్లు తదితరులు ఘనంగా సంస్కరించారు. అడబాల సేవ తత్పరత అభినందనీయమని డాక్టర్ గౌరీ శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఎంపీ వైద్యులు కుమార్ యాదవ్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, రాజా, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ అడబాల రత్నప్రసాద్ గారిని సన్మానించడం నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అడబాల ట్రస్ట్ పేరుతోటి నాకు తెలిసి గత కొన్ని సంవత్సరాలు ఉంటాయి, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు నాకు గుర్తులేదు. కానీ వచ్చిన దగ్గర నుంచి చేస్తున్నాం. ప్రతి సండే ఏదో మెడికల్ క్యాంప్, ప్రతి సండే ఏ రోజు కూడా మిస్ అవ్వకుండా చేస్తున్నాం ఆయన. అలాగే ఆయన వాకర్స్ క్లబ్, నేను ఎప్పుడు వెళ్ళదు వాకర్స్ క్లబ్కి రెగ్యులర్, దానికి ఎన్నో సేవలు చేస్తున్నారు. నేను అనుకోండి ఎందుకు మంచి అవార్డు రాదు అనిపించింది.
ఏదైనా మంచి నేషనల్లో రావాలనుకునేవాడిని నేను ఇప్పుడు. అంటే అంత సేవ చేస్తారండి. రోజుకి ప్రతిరోజు ఫ్రీగా భోజనాలు పెట్టిస్తున్నారు, అందరికి కూడగడతారు, ఒక ఏకదాటి మీద తీసుకొస్తారు, వచ్చి మంచి సేవాకరం అయితే డెఫినెట్గా చేస్తున్నారు. ఆయన నేను అనుకుని ఎమ్మెల్యే వస్తే బాగుంటుంది ఇలాంటి అనుకునేవాడిని. కానీ మరి ఆయనకి ఇంట్రెస్ట్ లేదని నాకు అర్థమైన తర్వాత ఓకే నిన్న ఆగస్టు 15వ తారీఖుని పవన్ కళ్యాణ్ గారి చేతి మీద కానీ ఉత్తమ సేవ పురస్కారం వచ్చింది. ఇది వండర్ఫుల్. మా ఆనందంతో ఆయనకి ఇవాళ సన్మానం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోను అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, ఆయనతో పోల్చుకునే అర్హత గాని జగన్మోహన్ రెడ్డికి ఉన్న సత్తా గాని చంద్రబాబుకు లేదని రాష్ట్ర వైసీపీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు జమ్మల మడక నాగమణి పేర్కొన్నారు. ఉచిత బస్సు పేరుతో చంద్రబాబు మహిళలను మరోసారి మోసం చేశారని విమర్శించారు. సూపర్ 6లో ఇచ్చిన అన్ని హామీలను తుత్తు మంత్రంగా అమలు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం మహిళలను మోసం చేస్తూ ఉందని ఆమె వాపోయారు. ఈ కూటమి ప్రభుత్వానికి లేదని, కూటమి ప్రభుత్వంలో ముగ్గురు మోసగాళ్లు ఒకటే రాష్ట్ర ప్రజలను మహిళలను పథకాల పేరుతో మోసం చేస్తున్నారే తప్ప ప్రజలకు ఎటువంటి ప్రయోజనం చేకూరడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మాట ఇచ్చి మడమ తిప్పని నాయకుడు జగన్ అయితే మాట ఇచ్చి మోసం చేసే నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు. నమస్కారం అండి. నిన్న కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఉచిత బస్సు అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేశారో చూసాం. ఒక 187 బస్సులంట, అంటే మొత్తానికి రాష్ట్రానికి, నియోజకవర్గానికి ఒక బస్సు కూడా లేదు. ఇవన్నీ చెప్తూ అంటారు సూపర్ 6 పథకాలని సూపర్ సక్సెస్ చేసేసామని చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 పథకాలు ఎక్కడున్నాయండి? 1-2 పథకాలు అరాకొరాగా ఇచ్చి దీపం పథకం అని ఇవాళ ఈ పథకం అని ఇచ్చారు. మరి మహిళలకి నెలకి 1500 చొప్పున ఆ పథకాలు ఏమైనాయి? ఇలా చెప్పుకుంటే ఇంకా 4-5 పథకాలు ఉండిపోయినాయి కదా. సూపర్ 6 పథకాలు సూపర్ సక్సెస్ చేశామని సూపర్ 6 అని చేతులు ఎత్తారు. అంటే ఏం చేయలేకపోయామని చేతులు ఎత్తడం అంతే. వాళ్ళు మహిళలకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోవడం అన్నది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. మహిళలకి ఎక్కడైనా గౌరవం దక్కిందంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోనే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే, మేనిఫెస్టోని 100% దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. మా వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చిన హామీలన్నీ ఆనాటి ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు. మహిళలకి పెద్ద పీట వేస్తూ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మహిళలకి ఎంత పెద్ద పీట వేశారో, ఎన్ని సంక్షేమ పథకాలు చేశారో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చిన హామీల కంటే ఎక్కువ నెరవేర్చారు. అలాగే మహిళలకి ఇక్కడ ఎక్కువ గౌరవం ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము గంటాపదంగా చెప్తాం. ఎందుకంటే ప్రతి పదవిలో కూడా, ఏ పదవులైనా మేయర్లు తీసుకోండి, జడ్పీ చైర్మన్లు తీసుకోండి, ఆఖరికి వాలంటీర్లు తీసుకోండి, ఏది తీసుకున్నా, ఏ పదవి అని గవర్నమెంట్లో ఇచ్చినా 50% మహిళలకే ఇచ్చేవారు.